అర్ధ మత్స్యేంద్రియాసన్ దండాసనంలో కూర్చోవాలి. 2 లెగ్స్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ని తీసుకొచ్చి రైట్ హిప్ పక్కకు ఉంచాలి. రైట్ లెగ్ని తీసుకొచ్చి లెఫ్ట్ నీ పక్కకు ఉంచాలి. స్పైన్ స్ట్రైట్గా ఉంచి రైట్ హ్యాండ్ని ఫ్లోర్కి టచ్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ ఎల్బోతోని నీని స్టమక్ సైడ్ పుష్ చేయాలి. తర్వాత స్పైన్ని ట్విస్ట్ చేస్తూ రైట్ షోల్డర్ని చూస్తూ ఇక్కడ నార్మల్ బ్రీతింగ్లో మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయాలి. ఇక్కడ మీరు హ్యాండ్తో నీని ఎంతవరకు లోపలికి పుష్ చేయగలిగితే అంతవరకు పుష్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని రేస్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ 2 లెగ్స్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హిప్ పక్కకు తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ నీ పక్కకు ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ స్లోగా రేస్ చేసి ఎక్సేల్ చేస్తూ రైట్ నీని స్టమక్ సైడ్ పుష్ చేసుకోవాలి. హెడ్ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండాలి. ఇది బ్యాక్ పెయిన్కి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. స్టమక్లో ఉండే ఆర్గన్స్ అన్నింటినీ స్టిమ్యులేట్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బాడీని టోన్ చేస్తుంది. వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ చేసి ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ రేస్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ లెగ్స్ రిలీజ్ చేసి